హాయ్ అండి. ఏంటి ఇడ్లీలు ఈ కలర్‌లో ఉన్నాయని చూస్తున్నారా? ఆగండి, ఆగండి చెప్తాను. వెల్కమ్ టు అనగస్మాం కిచెన్ అండ్ వ్లాగ్స్. హెల్తీగా తింటూ హెల్తీగా ఉండండి. సో, నేను చెప్పాను కదండీ హెల్తీగా తింటూ హెల్తీగా ఉండండి. అందుకే ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌తో మీ ముందుకొచ్చేసాను. అదేదో కాదండి రాగి ఇడ్లీ. యాక్చువల్ చాలామంది ఏం చేస్తారంటే మినపప్పు, ఇడ్లీ రవ్వను కలిపిన తర్వాత రాగి పిండి కొంచెం యాడ్ చేసుకొని అది హెల్తీ అనుకుంటారు. బట్ అది హెల్తీ కాదండి. ఓన్లీ మినపప్పు, ఒక గ్లాస్ మినపప్పు రుబ్బిన పేస్ట్ అండి. అది మీకు అవసరం లేదు కదా చూపించడం అని చూపించలేదు. ఎందుకంటే రుబ్బడం ఎవరికైనా తెలుసు కదండీ. సో, అందులో గ్లాస్ మినపప్పుకి గ్లాస్ నేను రాగి రవ్వ వేసేసుకున్నానండి. సో, మన బియ్యం రవ్వ ఎలా అంటే ఏ స్ట్రక్చర్‌తో అయితే ఉంటుందో సేమ్ ఇది కూడా అలానే ఉంటుంది. మొత్తాన్ని కూడా కలిపేసుకున్నానండి. అలా కలిపేసుకొని జస్ట్ రేపు మార్నింగ్ వేసుకోవాలంటే ఈరోజు నైట్ మనం పక్కకు పెట్టేయాలి. అప్పుడు అది పులిసి మంచి టేస్ట్ అనేది వస్తుంది. అందులో నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. సో, నెక్స్ట్ డే రోజు మనం ఇడ్లీ ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అండి. దీనికి ప్రత్యేకంగా ఏమీ అవసరం లేదు. బట్ ఇడ్లీ రవ్వ ప్లేస్లో మనం రాగి రవ్వ వేసుకున్నాం అంతేనండి. సో, చిట్టి ఇడ్లీ కూడా వేసాను. నిజంగా అండి మా పాప ఈ ఇడ్లీ అంటే కలర్ చూసి తింటుందో లేదో అనుకున్నాను. బట్ తనకు బాగా నచ్చాయండి. ఎందుకంటే చాలా అంటే చాలా బాగున్నాయి. నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.